మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుడికిచ్చినవి మనం తీసుకోకూడదని వాక్యం చెబుతుంది. ఆయన ఇచ్చే కృపను కూడా మనం పొందుకోవాలి. అది ఎలాగో తెలుసుకుందాం. దేవునికి ఇచ్చిన వాటిని తిరిగి అడగకండి. అది మీ జీవితమైన, మీరిచ్చే దశమ భాగమైన, జీతమైన, దేవుడు మీకు ఇచ్చిన దానిని వదులుకోకండి. ఆయనిచ్చే కృపను, ఆయనిచ్చే ఆశీర్వాదమును మనం వదులుకోకూడదు. అది కృప అయిన, కృపా వరములైన, అది పరలోకమైన మనం వదులుకోకూడదు. ప్రైజ్ లార్డ్. బైబిల్లో మీరు చూసిన ప్రతి సాహస కార్యములు, అద్భుతములు మొదట పెనుతుఫాను లాంటి సమస్యలుగానే ప్రారంభమయ్యాయి. కనుక మీకిప్పుడు ఎదురవుతున్న భయంకరమైన సమస్యలను చూసి బెదరిపోకండి, కృంగిపోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న సమస్య దేవుని చేతిలో పడి గొప్ప సాహస కార్యముగా మారబోతుంది.